వెల్కమ్ టు సిజే టీవీ. ధర్మధ్వజం రెపరెపలాడాలంటే అనగనగా ఒక అందమైన పూల తోట, అందులో తోటమాలి ప్రాణంగా పెంచుకున్న గులాబీ మొక్క. ఆ మొక్కనే మాయం చేయాలనుకున్నారు కొందరు. మరి తోటమాలి ఊరుకుంటాడా? అసలే అతను సామాన్యుడు కాదు. ఈ కథలో తాత తోటమాలి అయితే మనవరాలు గులాబీ మొక్క. ప్రాణప్రదమైన గులాబీ మొక్కను కాపాడుకునేందుకు తోటమాలి లాంటి ఆ తాత ఎలాంటి పోరాటాలు చేశారు? పురాణాల్లో బార్బరీకుడికి ఈ తోటమాలికి సంబంధం ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే త్రిబాణధారి బార్బిక్ చూడాల్సిందే. సత్యరాజ్ ప్రధాన పాత్రలో పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ఇది. వశిష్ఠ, ఎన్ సింహ, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీరాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మోహన్ శ్రీవత్స దర్శకుడు, విజయపాల్ రెడ్డి అండిదెల నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పకులు. ఈ నెల 22న ప్రేక్షకులకు రానుంది. సో ఇది చాలా రోజుల ఉదయభాను కూడా దీంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా చెప్పారు. ధర్మధ్వజం రేపరేపలాడే. సో ఈ యొక్క దాంతో వచ్చింది. ఏదైతే ఈ యొక్క టైటిల్ కొంత డిఫరెంట్గా అయితే ఉంది. తెలుగు సినిమానా కాదా అనే విధంగా అయితే ఉంది. పేరు ఏమన్నారు ఇంతకీ? బార్బీక్యూడ్ అట. తోటమాలి బార్బీక్యూడ్. తోటమాలి ఉంటాడా? త్రిబాణధారి బార్బరిక్ త్రిబాణధారి బార్బరిక్ అట. ఇది కొద్దిగా ప్రొనౌన్సియేషన్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మరి సినిమా టైటిల్ ఎలా జనాల్లోకి వెళ్తుందో చూడాలి. త్రిబాణధారి సాంస్క్రిట్ వర్డ్ని పూర్తిగా వాడారు. ఈ పురాణాల్లో ఉన్నటువంటి బార్బీకుడు అనే విషయం చాలా మందికి తక్కువ మంది తెలుసు. ఆ పురాణాల మీద బాగా డెప్త్ నాలెడ్జ్ తప్పించి మామూలు వాళ్ళకి తెలియదు. త్రిబాణధారి అంటే 3 బాణాలు ధరించిన వాడు అని అర్థం. త్రిబాణధారి బార్బరిక్ అనేది ఈ యొక్క సినిమా. దీనికి సంబంధించి సత్యరాజ్ కీలక పాత్ర చేస్తున్నటువంటిది. తాత మనవరాలు మధ్య ఉన్నటువంటిది. ఆ మనవరాలను ఏ విధంగా తాత కాపాడుకుంటాడనేటువంటి కథతో వస్తుంది. మనకి కట్టప్పగా బాగా సుపరిచితులైనటువంటి సత్యరాజ్ దీనిలో ప్రధాన పాత్రలో ఉన్నారు. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మారుతి దీన్ని సమర్పిస్తున్నారు. సో మారుతి సమర్పిస్తున్నారు అంటే కొంత కథలో విషయం ఉంటుంది, కథలో ఆయన ఇన్వాల్వ్ అవుతాడని చెప్పేసి ఒక నమ్మకం అయితే మన తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. కాబట్టి ఇంకోటి బిజినెస్ పరంగా కూడా జనానికి రీచ్ అయ్యే విధంగా పబ్లిసిటీ చేయగలుగుతారని చెప్పేసి అనుకోవచ్చు. ఇది సత్యరాజ్ సంబంధించినటువంటి సినిమా అప్డేట్. ఇక సినిమా సంబంధించినటువంటి కార్మికుల వేతనాల పెంపు విషయం మీద కుదరని ఏకాభిప్రాయం, కొలిక్కిరాని చర్చలు. సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పని విధానాలకు సంబంధించి నిర్మాతలు తీసుకొచ్చిన కొన్ని ప్రతిపాదనల్ని కార్మిక సంఘాలు అంగీకరించడం లేదు. వాటిపై ఏకాభిప్రాయం కుదిరితేనే చర్చలు కొలిక్కి వస్తాయని ఫిల్మ్ ఛాంబర్ వర్గాలు చెబుతున్నారు. బుధవారం చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో FDC చైర్మన్ దిల్ రాజు, సమన్వయ కమిటీ, ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్మాతలకి కార్మికుల సంఘాలకి మధ్య 4 గంటల పాటు చర్చలు జరిగాయి. అందులో పని విధానాలకు సంబంధించి ప్రధానంగా ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. వాటి విషయంలోనే ఇరు వర్గాలకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు ఫలప్రదం కాలేదు. దీని గురించి ఇంకా 2-3 సార్లు మాట్లాడుకోవాల్సి ఉందని దిల్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సానుకూల ధోరణిలోనే చర్చలు జరుగుతున్నాయని, వేతనాలు పెంచాలనే కార్మిక సమాఖ్య డిమాండ్ చేస్తోంది. అయితే నిర్మాతల నుంచి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. 2018-2022లో జరిగిన ఒప్పందంలో ఉన్న షరతులు అమలు కావడం లేదనే విషయం నిర్మాతలు కార్మికుల సమాఖ్య దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటే వేతనాలు పెంచడానికి నిర్మాతలకు సిద్ధంగానే ఉన్నారు. సమాఖ్య నాయకులు అన్ని సంఘాలతో మాట్లాడుకుని వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇంకా 2-3 దఫాలు కూర్చుని మాట్లాడుకోవాల్సి ఉందని దిల్ రాజు చెప్పారు. ఇది కార్మిక సంఘాలకి నిర్మాతకి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్గా కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి సమ్మె సంబంధించి నిన్న దాదాపుగా అయిపోతుందనేటువంటి ఆశాభావాన్ని ఇరు వర్గాలు కూడా ఇద్దరు కూడా అనుకున్నారు. కానీ అంత ఈజీ కాదనే విషయం కూడా అర్థమవుతుంది. ఇంకా 2-3 సార్లు కూర్చొని డిస్కషన్ అయితే తప్పించి ఒక కొలిక్కి రాదు అనే విషయాన్ని దిల్ రాజు, ఎవరైతే FDC చైర్మన్ గారి మధ్యవర్తంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ నిన్న ఒక కొలిక్కి అయితే రాలేదు. ఇక సమ్మె కొనసాగుతుందని అనుకోవచ్చు. ఇంకా 2-3 దఫాలుగా, అంటే ఇప్పటికే 10 రోజులైంది, ఇంకొక 1 వీక్ పట్టేటట్టుంది. దీని ద్వారా నిర్మాతలు నష్టపోతారు, ఆర్టిస్టుల కాల్ షీట్ల ప్రాబ్లం అవుతుంది. చూడాలి, సాధ్యం తొందరగా ఇది సాల్వ్ అయితేనే ఇండస్ట్రీ మళ్ళీ సజావుగా షూటింగ్స్ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఆమె ముందు కాదు మీ ఎత్తుగడలు. ఇది దివ్యా భోస్లే కుమార్, నీల్ నితిన్ ముఖేష్ బాలీవుడ్ సినిమా సంబంధించింది. ఇక్కడ కూలీ సంబంధించింది కూడా మనం చూడవచ్చు. హీరోగా రజనీకాంత్, విలన్గా నాగార్జున. నేడే విడుదల అని చెప్పేసేసారు. ఇక సామాజిక అంశాలతో OMG3, ఇది కూడా ఒక బాలీవుడ్ మూవీ. సో ఇది దాదాపుగా ఈనాడులో ఉన్నటువంటి ప్రముఖ వార్త అన్ని కూడా మనం కవర్ చేసాం. ఇక సాక్షిలో ఏముందో చూద్దాం. మీరు నా మొదటి గురువు రజనీకాంత్ని ఉద్దేశించి హృతిక్ రోషన్. ఇది ఒక సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి ఎక్కువగా
ట్రెండ్ అవుతుంది. మీ పక్కన నటుడుగా నా తొలి అడుగులు వేశాను, నా మొదటి గురువులో మీరు ఒకరు అంటూ హీరో హృతిక్ రోషన్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. రజనీకాంత్ హీరోగా జె ఓం ప్రకాష్ దర్శకత్వం వహించిన చిత్రం భగవాన్ దాదా 1986. రాకేష్ రోషన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన తనయుడు హృతిక్ రోషన్ బాలనటుడుగా నటించాడు. భగవాన్ దాదాగా రజనీకాంత్ నటించగా ఆయన పెంపుడు కొడుకు గోవిందా దాదాగా హృతిక్ నటించే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం కూలీ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. అదేవిధంగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించిన సినిమా కూడా నేడే విడుదలవుతోంది. కూలీ, వార్ 2 చిత్రాల బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ గురించి హృతిక్ రోషన్ పోస్ట్ చేయడం విశేషంగా మారింది. రజనీకాంత్ సార్, మీ పక్కన నటుడుగా నా తొలి అడుగు వేశాను, నా మొదటి గురువులో మీరు ఒకరు, నాకెప్పుడో మీరు ఆదర్శం, 50 ఏళ్ల ఆన్ స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు మీకు అభినందనలు అని హృతిక్ రోషన్ పోస్ట్ చేశారు. సో ఇది హృతిక్ రోషన్ రజనీకాంత్ ఉన్నటువంటి ఒక ఇమేజ్ని అయితే ఇక్కడ ఫోటోని పెట్టారు, పెట్టి దీని మీద చేశారు. సో ఇక ఇంకేంటిది, లోకేష్ కనకరాజ్ అమీర్ ఖాన్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఇది. చేయలేని సూపర్ హీరో, చేయి లేని ఇరుంబుకై మాయావి కథలో మార్పులు. వెండితెరపై సూపర్ హీరో చేసే విన్యాసాలు పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతాయి. ఇక అమీర్ ఖాన్ లాంటి హీరో సూపర్ హీరోగా కనిపిస్తే ఆ చిత్రానికి ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజీ ప్రాజెక్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. అమీర్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ సూపర్ హీరోగా చూపించానున్న సంగతి తెలిసిందే. నిజానికి సూర్య హీరోగా ఇరుంబుకై మాయావి, ఇనుప చేయి మాయగాడు టైటిల్తో చేయాల్సిన కథ ఇప్పుడు అమీర్ ఖాన్తో తీయనున్నారు లోకేష్. అయితే 4-5 ఏళ్ల క్రితం లోకేష్ ఈ కథ రాసుకున్నారు. ఆ తర్వాత తాను తెరకెక్కించిన చిత్రాల్లో ఈ స్క్రిప్టులోని కొన్ని సన్నివేశాలను కూడా ఉపయోగించారు. అలానే వేరే చిత్రాల్లో ఈ కథకి కొన్ని సన్నివేశాలను పోలినవి ఉన్నాయట. సో ఈ స్క్రిప్ట్ ని రీవర్క్ చేస్తున్నాడట లోకేష్. ముందు అనుకున్నట్లుగానే సూపర్ హీరో మూవీలానే తెరకెక్కిస్తారు. అయితే ముందు అనుకున్న కథలో హీరోకి ఒక చెయ్యి ఉండదు, దాంతో ఇనుప చెయ్యి పెట్టించుకుంటాడు. ఆ మెటల్ హ్యాండ్ తో ఈ సూపర్ హీరో చేసే విన్యాసాలు మామూలుగా ఉండవట. ముందు అనుకున్న కథ ఇది. మరి ఇప్పుడు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి ఈ కథలో సూపర్ హీరో అమీర్ ఖాన్కి చెయ్యి ఉంటుందా లేదా, ఇరుంబుకైతో ఈ హీరో ఎలాంటి విన్యాసాలు చేయనున్నారనేది చూడాలి. ఈ కథ మీద వర్క్ చేస్తూనే మరోవైపు కార్తీ హీరోగా ఖైదీ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు లోకేష్. ఇక రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన కూలీ చిత్రంలో అమీర్ ఖాన్ ఓ కీ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ కనకరాజ్ సంబంధించి ఎంతైనా ఈ యొక్క ఆసక్తికరమైనటువంటి న్యూస్. గతంలో సూర్యతోటి చేయాలనుకుంటున్నాడట ఇనుప చెయ్యి మాయగాడు అనేటువంటి టైటిల్, అర్థం వచ్చేటువంటి టైటిల్తో ఉన్నటువంటి సినిమాని. సో ఒక సైంటిఫిక్ అని చెప్పచ్చు, ఒకటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి చెయ్యి లేని ఒక వ్యక్తి ఇనుప చెయ్యిని అమర్చుకొని ఆ ఇనుప చెయ్యితో చేసేటువంటి సూపర్ హీరో విన్యాసాలు ఏమిటి అనేది ఆ కథాంశంగా గతంలో అనుకున్నాడు. కానీ 5 yearsలో ఆ సినిమాలో సంబంధించినటువంటి చాలా కథలో ఉన్నటువంటి సన్నివేశాలని వేరే సినిమాకు వాడుకోవటం వల్ల దాన్ని రీవర్క్ చేస్తున్నాడు అనేది ఈ యొక్క వార్త. సో ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు కూలీకి అతనే డైరెక్టర్, కూలీ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి ఖైదీ 2 ఉంది. ఖైదీ 2 తర్వాత అమీర్ ఖాన్ హీరోగా ఈ యొక్క పాన్ ఇండియా సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్తగా మనం భావించవచ్చు. నేను శ్రీనివాస్ వాలి, మీరు చూస్తున్నారు CJ TV.